పోలీసులకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు హోమ్ మినిస్టర్ ప్రకటించారు. పోలీసులకి ఫుల్ పవర్స్. హోమ్ మినిస్టర్ జెండా ఎదురా మీరేగా సార్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే జెండా ఎగరేమన్నారు. ఎగరేసిన గాలికి ఎగిరిపోయింది. వంప ముంచావు కదా దరిద్రుడా. ఒక మినిస్టర్ బండికి అది ఒక స్వతంత్ర దినాన జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఉరి తీస్తారా? ఒరే జెండా షాపు బాని జెండా కొనుక్కుందాం. సెక్యూరిటీ దున్నపోతా. అలాగే సార్. ఈ జెండాలు కూడా ఏంటో మా తండాలో ఉన్నా బాగుండేది. అమ్మా బాబాబు నాకు అర్జెంట్గా ఒక పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్. అమ్మా పావులు బాగుపడతాయని తెలుసు, జెండాలు కూడా బాగుపడతాయా? ఇది మేజర్ సూర్య ఆధ్వర్యంలో హీరోలైన పోలీసులు. రాష్ట్రంలో ఎటు చూసినా పోలీసులకు ప్రజల నీరాజనాలు. దీనంతటికీ కారణమైన హోమ్ మినిస్టర్ కు రాష్ట్రమంతా ప్రశంసలు. చెప్పు. ఏంటమ్మా నువ్వేమన్నా పెద్ద లేడీ జాకీ చానన్న ఫీలింగ్ కాదురా, మైసమ్మ అంటే కాదురా మైసమ్మ. ఎక్కించాననుకో కనెక్షన్ కట్, జనరేటర్ ఫట్. నేను ఆడతాను. మా డాడీ ఎవరు తెలుసా నీకు? వెళ్ళి నీ అమ్మని అడగరా. ఎమ్మెల్యేని కాదని అలసేయడం ఏంటయ్యా? ఊరంతా గోలగోల. అసలు ఈ ఫుట్బాల్ మైసమ్మ ఎవరయ్యా? సార్ 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 చూడండి సార్, నేను ఎమ్మెల్యే కొడుకు అని చెప్పినా కూడా కూడా కుమ్మేసింది సార్. హోమ్ మినిస్టర్ గారు ఈయనేంటి ఇక్కడ? ఎంత బలిపే నీకు? నా తమ్ముడిని సెల్లేస్తావా? తీవే బయటికి. కుదరదు. నేనెవరో తెలుసా? జడ్పీ చైర్మన్ ని నరికేస్తా. నువ్వెవడైతే నాకేంట్రా? నీ అబ్బసాలే. నాతో పెట్టుకుంటే ఎవడికైనా కనెక్షన్ కట్, జనరేటర్ ఫట్. ఏం చూసుకుని నీకు పొగరు? ఎమ్మెల్యే కొడుకుని కూడా చూడకుండా లోపలేస్తావా? నువ్వు పోలీసుని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ లోనే రేప్ చేయిస్తాను. మా డాడీని కూడా కుమ్మేస్తుందంట్రా. మా బాస్ ఏం చెప్పాడో తెలుసారా? నీలాంటి దొంగ నా కొడుకులు ఎవడో రికమెండేషన్ అని వచ్చినా వదలకుండా ఇరగదీయమన్నాడు రా. నేను చేసింది తప్పా సార్? సార్ ఒక్క నిమిషం సార్, సీఎం గారు లైన్లో ఉన్నారు సార్. కంగ్రాట్స్ మైసమ్మ. ఇక నుంచి వెనక్కి తిరిగి చూడకు. రికమెండేషన్ అని ఎవరొచ్చినా సరే ఇలాగే ఇరగది. కీప్ ఇట్ అప్. థాంక్యూ సార్. వినిపించిందా సార్? ఎందుకు వినిపించదు? ఇంకేమైనా మాట్లాడాలా? ఇంకా మాట్లాడడానికి ఏముంది? ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత గుడ్. తప్పదురా తప్పదులేరా, తప్పైనా తప్పదులేరా, తప్పనిసరిగా ఇటురారా, ఉప్పెనలా ముంచుకుపోరా, ఇప్పటికే నిప్పుల చీరా, చప్పుడు లేచేసేను లేరా, చప్పునను చుట్టుకుపోరా, తిప్పకురా నీ వెనక, అందాలే దేగో ఆనందాలే సీఖో, ఇంకేం కావాలో ఏమివ్వాలో కూర్చోతది మిడతో. Shake it, shake it, rock it out, baby. Shake it, shake it, rock it out, baby. Jump, 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 jump. Shake it, shake it, rock it out, baby. Come on, everybody now. Shake it, shake it, rock it out, baby. తప్పదురా తప్పదులేరా, తప్పైనా తప్పదులేరా.
చేసే వెచ్చని కాలం వస్తూ ఉంటే ఇంకా ఏంటా పంతం కాదు లేదు అన్నావంటే చిక్కుకుపోతా చిక్కుల్లోన ఏదో చేసే మొత్తం వరే బా వరే బా వరే బాబా రే బాబా ఖుషిగా నిషాలో సవారీ చేయవా అందాలే దేగో ఆనందాలే సిఖో ఇంకేం కావాలో ఏమి ఇవ్వాలో కూర్చోత దింగిడదు షేక్ ఇట్ rock me now baby shake it rock me now baby హద్దు పొద్దు ఉండదనేలా ధైర్యం చేసే సంఖ్యాలే రాసిస్తా ప్రాయం ప్రాణం ప్రణయం నీకే ఇచ్చేలాగా సాయం చేసే స్వర్గాలే చూపిస్తా వరే బా వరే బా వరే బాబా రే బాబా జవానా సుఖాలా జమానా దేవా అందాలే దేగో ఆనందాలే సిఖో కూర్చోత దింగిడదు షేక్ ఇట్ rock me now baby shake it rock me now baby shake it rock me now baby shake it rock me now baby పదులా తప్పదులేరా తప్పైనా తప్పదులేరా తప్పనిసరిగా ఇటురారా ఉప్పెనలా ముంచుకుపోరా like థ్యాంక్స్ చెప్పాల్సింది మాకు కాదు, మన హోమ్ మినిస్టర్ గారికి. పొద్దున జరిగిన ఇన్సిడెంట్కి మీ మీద ఏదైనా అటాక్ జరగచ్చని ఆయన మిమ్మల్ని వాచ్ చేయమన్నారు. ఏంటిది? గత 5 ఏళ్లలో మన రాష్ట్రంలో జరిగిన క్రైమ్ రిపోర్ట్ డీటెయిల్స్. 11,000 హత్యలు, 25,000 ఆత్మహత్యలు, 33,000 మానభంగాలు, 20,000 డౌరీ హత్యలు, 800 దోపిడీ కేసులు, 30,000 దొంగతనాలు. వీటిల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది 60,000 మందికి పైనే, కానీ శిక్ష పడింది 4,000 మందికి మాత్రమే. ఏంటయ్యా ప్రతిపక్ష వాళ్ళ నిలదీస్తావు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కోకా యాక్ట్ తీసుకురావాలి. ఈ కోకలు పంచలు ఏమిటయ్యా? కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్. ఈ ఆర్డినెన్స్ పై సంతకం పెడితే రాష్ట్రంలో ఉన్న గూండాల్ని, రౌడీల్ని 6 months నాన్ అవైలబుల్ వారెంట్ పై లోపల పడే. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? అలా చేస్తే నీకు కావాల్సిన వాడు, నాకు కావాల్సిన వాడు, మన పార్టీకి కావాల్సిన వాడు, అపోజిషన్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, నిన్న కాకపోతే వచ్చిన రంగురంగుల దిక్కుమాలిన పార్టీ వాళ్ళు హోల్సేల్ గా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఈ కోక నా పేకను చుట్టుకునేలా ఉంది. నా వల్ల కాదు, ఈ సంతకం నేను పెట్టలేదు. చూడండి సీఎం గారు, మీలాగే మీ ముందున్న సీఎం మా నాన్నగారు ఈ సీఎం సీటు కోసం రౌడీజాన్ని ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. మర్డర్ చేసిన వాడు మన ముందే టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తాడు, మన పక్కింట్లోనే ఉంటాడు. నమస్కారం అంటూ తేనేటి విందులకు, సలాం అలైకుం అంటూ ఇఫ్తార్ విందులకు మనతో పాటే వస్తాడు. ఇవన్నీ చూస్తూ సీఎం సీట్లో మీరు, హెచ్ఎం సీట్లో నేను ఉండాలనుకుంటున్నారా? సిగ్గుపడాలి సార్. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. ఈ ఆర్డినెన్స్ ఇమిడియట్ గా పాస్ చేస్తారా, నన్ను రాజీనామా చేయమంటారా? ఏమిటో మాట్లాడితే రాజీనామా అంటావు? ఒకసారి ఆలోచించు. ఇది ఒక్క వల్ల పని కాదు. ఒకవేళ సంతకం పెట్టినా ఈ బిల్లు ఎవడో పాస్ అవ్వనివ్వడం. ఈ బిల్లు పాస్ అవుతుందో లేదో నాకు కూడా నమ్మకం లేదు, కానీ మీరు ముందు సంతకం పెట్టండి.
దీనిపై 6 నెలలు అసెంబ్లీలో కొట్టుకుంటారు. నాకు ఆ టైం చాలా గుండాలందరినీ ఏరి పారేయడానికి. సో ప్లీజ్ జస్ట్ సైన్ ఇట్. ఉండవయ్యా స్వామి, అరే ఉండమంటుంటే. Yeah,